హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేపరాల శివలక్ష్మి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదైతే మన సండే బ్లాగ్ అండి. సండే రోజు మార్నింగే లేచి మళ్ళీ షాప్కి వెళ్ళినా. ఆ రోజు లైవ్న చేసిన, కానీ ఈ మధ్య మన లైవ్ కొంచెం డల్ అయిపోయింది కాబట్టి అది చెప్పినా కదా, వాచ్ అవర్స్ వ్యూస్ అన్నీ బాగా తగ్గడం వల్ల అన్నీ డల్ అయిపోయినాయి. అలాగే ఇంకా మనం యూట్యూబ్ గురించి కొత్త రూల్స్ ఏంటనేది చెప్పినాము. ప్లీజ్ కొంచెం సపోర్ట్ కూడా చెయ్యండి, ఓకేనా. ఇక్కడైతే ఇంకా సండే ఇంకా మధ్యాహ్నానికి 12కి అలా వస్తానండి, పొద్దున్నే వెళ్ళి. ఈ మధ్య అయితే సండే రోజు మార్నింగ్ టిఫినే చేయట్లేదండి, అసలు పిల్లలకు కూడా చేయట్లేదు. మా బాబాయ్ వాళ్ళు షాప్ పెట్టినారు కదా, ఆ షాప్ వల్ల మేము పొద్దున్నే 6:30కి అలా వెళ్ళిపోతాము. 11:30 అలా అవుతుంది వచ్చే కొద్దీ. ఇంకా రోజు కొంచెం డల్గానే నడిచింది షాపు. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, కొందరు నాన్ వెజ్ తింటారు, కొందరు నాన్ వెజ్ తినరు. నేనైతే వండుతా కానీ పిల్లల వరకు ఆయన వరకు నేనైతే నాన్ వెజ్ తినను. ఈరోజు అయితే మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ అయితే చేసినామండి. ఫిష్ షాప్ ఉందని డైలీ ఫిష్ తినలేం కదా, ఒక ఫస్ట్ డే అయితే తెప్పించిన రొయ్యలు, మళ్ళీ అయితే ఇంకా ఫిష్ ఏం తెప్పియలేదు. ఇంక ఇప్పుడు నేను తినను కాబట్టి ఏం తెప్పియలేదు. ఇక్కడైతే నాకు బయట నుంచి బెండకాయ కర్రీ అలాగే బీరకాయ శనగపప్పు వేసి కర్రీ తీసుకొచ్చినాడు. వద్దులే నేను ఏమన్నా పచ్చడి చేసుకుంటాలే అంటే వినుకోకుండా మా ఆయన, వద్దు మేము నాన్ వెజ్ తింటే నువ్వు అది తింటావు కదా, అందుకే నీ కోసం నేను వెళ్ళి ఫ్రై తీసుకొచ్చా అని కర్రీ తీసుకొచ్చినాడు. ఆ తర్వాత తినేసి కొంచెంసేపు బాగా రెస్ట్ తీసుకొని 5:30కి అలా లేచి రెడీ అయ్యి నేనైతే షాపింగ్కి వచ్చేసినానండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, షాపింగ్ చేయాలి కదా. మనం కూడా మంచిగా అమ్మవారికి చీర పెట్టాలి, అలాగే మనం కూడా మంచిగా రెడీ అవ్వాలి కదా మహాలక్ష్మిలాగా. అందుకని మంచి శారీ తీపించుకుందామని వచ్చేసిన. నేను దేనికైనా మా శివాని గట్టిగా అడగను, కానీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాన్న అవకాశం వచ్చిందంటే నేను అస్సలు వదులుకోను. మా ఆయన చేత పట్టుబట్టి అయినా శారీ తీపించుకుంటా, అలాగే అమ్మవారికి అయితే తీపిస్తాడు, కానీ నాకు మాత్రం ఖచ్చితంగా తీపించుకుంటా శారీ ఏందనేది. ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ కేఎంఆర్కి వెళ్ళాము. అక్కడ కొంచెము శారీస్ నచ్చలేదు నాకు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ డ్రెస్ తీపించుకుందాం అనుకునే, కానీ మా ఆయన ఏమో వద్దు, నువ్వు ఏ దానికి వచ్చినావు అయ్యే తీసుకో అన్నాడు. అందుకని ఇంకా నేను మళ్ళీ కేఎంఆర్ అది మంగళ్యకి వెళ్ళి అక్కడైతే నాకు నచ్చిన శారీస్ 2 తీసుకున్నానండి, ఒకటి నాకు ఒకటి అమ్మవారికి. ఆ తర్వాత అయితే టైం పట్టిందండి బాగా. లోపలికి వెళ్ళి నేను ఒక 10 నిమిషాల్లో అయితే నాకైతే తీసేసుకునే, కానీ అమ్మవారికి ఏ చీర తీసుకోవాలో అర్థం కాలేదు నాకు, అసలు చాలా టైం పట్టేసింది. ఇంకా తర్వాత పిల్లలకైతే పిజ్జా తీసేసుకున్నాము. పిజ్జా కావాలన్నారు, చాలా రోజుల తర్వాత తింటామని అంటే ఇంకా వాళ్ళకు పిజ్జా అయితే తీసేసుకొని నేను కూడా చిన్న పానీపూరి అయితే తినేసినానండి. చాలా రోజులైంది, బయటికి పోయినప్పుడే మా ఆయన తినిపెట్టేది, లేకపోతే ఇంటికి తెమ్మంటే తేడు. అసలు ఈ మధ్య ఫుడ్ సరిగ్గా చేయట్లేదని అసలు ఏంటి ఇంట్లోకి తేవట్లేదు. అందుకని ఇంకా బయటికి పోయినప్పుడు అలా అయితే తినేస్తాము. ఇక్కడైతే నా చీరలు చూసినారు కదా, రెండిట్లో ఏది అమ్మవారికి ఏది నాకు అనేది కామెంట్స్లో పెట్టండి. అలాగే నాకు ఏ శారీ సూట్ అవుతుంది అని కూడా కామెంట్స్లో పెట్టండి, ఓకేనా. ఇదేనండి సండే బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ మరి.